నమస్తే, వెల్కమ్ టు NH మీడియా. ముందుగా హెడ్లైన్స్. ఇటలీలో రిషి సునాక్, మెక్రాన్, జెలెన్స్కీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ. ప్రపంచ నేతలతో వరుస భేటీలు. కాకినాడ మహిళ ఆరుద్రకు సీఎం చంద్రబాబు అభయహస్తం. ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చులకు 5 లక్షలు సాయం ప్రకటించిన సీఎం. ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి చొరవతో 3 నెలల్లోనే రైతులకు డబ్బులు. హర్షం వ్యక్తం చేసిన రైతులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ఆర్సీపీ అధినేత. భవిష్యత్తు కార్యాచరణపై జగన్ తమ పార్టీ ఎంపీలతో చర్చించినట్టు సమాచారం. నాగార్జున సాగర్ చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ 32 కేజీల గంజాయి. హైదరాబాద్ నుండి మాచర్ల వైపుగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రతిపక్ష కార్యకర్తలపై, నేతలపై దాడులు చేయడమే బీజేపీ సిద్ధాంతమా? ఇకనైనా దాడులు ఆపకపోతే ప్రతిఘటన ప్రారంభమవుతుందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ హెచ్చరిక. T20 ప్రపంచ కప్ సూపర్ 8కి చేరిన ఆఫ్ఘనిస్తాన్ కు ఎదురు దెబ్బ. జట్టుకు దూరమైన మిస్టరీ స్పిన్నర్. చివరి రోజు లాభాల్లోనే దేశీయ సూచీలు. 181 పాయింట్లు ఎగపాకిన సెన్సెక్స్. ఇటలీలో G7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలతో వరుసగా సమావేశమయ్యారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశాలకు సంబంధించిన వివరాలను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా స్నేహితుడు మెక్రాన్ తో సమావేశం అద్భుతంగా జరిగింది. ఈ ఏడాదిలో ఇది మాకు 4వ భేటీ. భారత ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి మేమిచ్చే ప్రాధాన్యతకు ఇది నిదర్శనం. రక్షణ రంగం, భద్రత, టెక్నాలజీ, AI, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ తదితర రంగాలపై ఇరువురం చర్చించుకున్నాం. వచ్చే నెలలో ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మెక్రాన్ కు శుభాకాంక్షలు తెలియజేశానని వివరించారు. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో సమావేశం ఆహ్లాదకరంగా సాగిందని మోదీ వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం 3సారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బ్రిటన్ తో సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి మా చిత్తశుద్ధిని సునాక్ ఎదుట పునరుద్ఘాటించాను. సెమీ కండక్టర్లు, టెక్నాలజీ, వాణిజ్యం తదితర రంగాల్లో పటిష్ట సంబంధాలకు గొప్ప అవకాశాలు ఉన్నాయి. రక్షణ సంబంధాలను కూడా మరింత దృఢత్వరం చేసుకునేందుకు నేను రిషి సునాక్ చర్చించుకున్నామని మోదీ వెల్లడించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ సమావేశానికి ఇరు దేశాల అధికారులు కూడా హాజరయ్యారు. జెలెన్స్కీని ఆలింగనం చేసుకున్న మోదీ ఆత్మీయంగా వీపు తట్టారు. అనంతరం ఇరువురు అనేక అంశాలపై చర్చించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును తన కుమార్తెతో వచ్చి కలిశారు. కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులకు ముఖ్యమంత్రికి వివరించారు. తన కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు వెన్నులో కణిత ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలైందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాలను ఆమె వివరించారు. అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుద్ర సమస్యలపై స్పందించిన సీఎం కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ వైసీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. వైసీపీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, గురుమూర్తి, పరిమల్, నత్వాని తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై జగన్ తమ పార్టీ ఎంపీలతో చర్చించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మున్సిపాలిటీలో పలు వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్ వెంరెడ్డి రాజు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించి రానున్న వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను సూచించారు. అక్రమ కట్టడాలపై అధికారులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తామన్నారు. మునుగోడు ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త తొందరలోనే వస్తుందని అనుకుంటున్నానని తెలిపారు. స్థలం ఉండి కట్టుకునే వారికి 5 లక్షలు, ఇంటి స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు తొందరలోనే ఇస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో లాగా మేము మాట ఇచ్చి తప్పే ప్రభుత్వం మా ప్రభుత్వం కాదని తెలిపారు. టెండర్ పిలిచి రోడ్లు, డ్రైనేజీలు, హాస్పిటల్ బిల్డింగు, మార్కెట్ యార్డ్ అసంపూర్తిగా కంప్లీట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్లాన్ చేయలేదు. గతంలో కూడా ఒకసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా వాటిని అన్నింటినీ కూడా నేను పర్యవేక్షించడం జరిగింది క్లోజ్గా. మధ్యలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అధికారులందరూ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏదైతే ఆన్ గోయింగ్ వర్క్స్ వాళ్ళు ఏదైతే చేయాలంటే మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కానీ, వాళ్ళకున్న ఇబ్బందులు కానీ, వాళ్ళకున్న పేమెంట్ ప్రాబ్లమ్స్ గురించి చాలాసేపు దాదాపు 3.5 గంటల పాటు 3.5 hours కంటిన్యూస్గా అధికారులతో కలిసి ఫీల్డ్ మీద పోయి మళ్ళీ వచ్చి అధికారులతోటి రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. తప్పకుండా చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నేను మీకు మాటిస్తున్నాను. యూట్యూబ్ ఛానళ్ళ మీద ఎవరికి కంట్రోల్ లేదు. రోజు ప్రతి ఒక్కరి మీద కథనాలు వస్తాయి. అందులో మా అటువంటి లీడర్ల మీద ఇంకా ఎక్కువ వస్తాయి. పనులున్న చెట్టుకే రాలేస్తారు అన్నట్టు ఏదో ఒకటి కోమటిరెడ్డి బ్రదర్స్ని, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డిని ఎప్పుడు ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాకు ఒక మాట, ఒక బాధ్యత ఇచ్చింది పార్లమెంట్ ఇన్ఛార్జిగా గెలిపియమని. 2,22,000 మెజార్టీతో గెలిపించినాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానము ఏ బాధ్యతలు అప్పచెప్పినా, ఎంత అసాధ్యమైన అదైనా సరే ధైర్యంగా మా నాయకులు, కార్యకర్తలు మేమందరం సమిష్టిగా పోయి అధిష్టానం అప్పచెప్పిన పనిని కంప్లీట్ చేస్తాం. ప్రతి గ్రామంలో ఇల్లు ఉండి, స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదల అందరికి కూడా రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాం. ప్రతిపక్ష కార్యకర్తలు, నేతలపై దాడులు చేయడమే బీజేపీ సిద్ధాంతమా అని, దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రతిఘటన ప్రారంభమవుతుందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. శుక్రవారం అనపర్తిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ, అనపర్తి నియోజకవర్గంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారని, దాడులు జరిగిన తీరు చూస్తుంటే అసలు దాడులు చేస్తున్న వారికి మానవత్వం ఉందా అని, ఎన్నికలంటే జయ అపజయాలు సహజమని, సోషల్ మీడియాలో కామెంట్లు అనేది సహజమని, విమర్శ ప్రతి విమర్శ సహజమని, ఇటువంటి వాటిని ఆధారం చేసుకుని దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని, అనపర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే గెలిచారని, బీజేపీ గెలిస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులపై దాడులు ఇంత క్రూరంగా చేస్తారని, క్రూరంగా దాడులు జరిపించడమే బీజేపీ సిద్ధాంతమా అని అడిగారు. అనపర్తి నియోజకవర్గం కానీ
లేకపోతే మండపేట శాసనసభ నియోజకవర్గం కానీ, లేకపోతే రామచంద్రపురం కానీ, కోనసీమలో కానీ ఇటువంటి సంఘటన ఎన్నికలు అయిన తర్వాత మా పార్టీకి నువ్వు ఓటు వేయలేదు, లేదా మా అభ్యర్థికి మీరు ఓటు వేయలేదని ఇంత దారుణంగా కొట్టడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది అసలు మన సమాజం అసలు అంగీకరించి, మన ప్రాంతం అసలు అంగీకరించింది. మన ప్రాంతంలో ఏ పార్టీ వారు కూడా ఎప్పుడు అంగీకరించే పరిస్థితి లేదు ఇక్కడ. అందులోకి అనపర్తి శాసనసభ నియోజకవర్గంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తొలిసారిగా గెలిచింది. భారతీయ జనతా పార్టీలో నాకైతే అపారమైన నమ్మకం ఆ పార్టీ మీద. ఏం చేతంటే విజ్ఞులు అందరూ ఆ పార్టీలో ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, చాలా సాఫ్ట్ నేచర్డ్ పర్సన్స్ అందరూ దాంట్లో ఉన్నారు. దేశ భవిష్యత్తుని గురించి ఆలోచించే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. దేశ సంక్షేమం గురించి పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకులు అందరూ ఆ పార్టీలో ఉన్నారు. మరి అంచేతే ఈవేళ దేశాన్ని పాలిస్తుంది ఆ పార్టీ. మరి అటువంటి పార్టీలో ఎన్నికైన ఈ నియోజకవర్గంలో ఇటువంటి సంఘటన జరగటం నాకైతే ఆ వీడియో మీకు కూడా చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం బాధాకరం అనిపించింది. అడగండి, ఎవరో దాని మీద పూర్తి విచారణ జరిగితే మీకు పెద్ద కష్టం కాదు. ఇది ఏమైనా అంతర్జాతీయ నేరగాళ్ళు చేసిన నేరాలు కాదు. ఇదంతా కూడా ఇక్కడ ఒక పార్టీ వాళ్ళు ఎవరైతే గెలిచారో ఆ పార్టీ వాళ్ళే. అది ఎందుకు ఇంకోళ్ళకి ఏంటి అవసరం వాళ్ళకి? అంచేత వాళ్ళు చేసిన పనులు కాబట్టి తక్షణం వాళ్ళు ఎంతటి వాళ్ళన్నా వారిని ఇమ్మీడియట్గా కూడా అరెస్ట్ చేయకపోతే దీన్ని మాత్రం మేము హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం. అప్పుడైనా మీరు కదలవలసి వస్తుంది. మీరు తక్షణం పోలీసు వారు దీని మీద విచారణ చేయకపోతే, కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయకపోతే ఎవరిదైనా ప్రాణం పోతే ఖచ్చితంగా పోద్ది. ఎంచేతంటే అంత దారుణంగా ఉన్నాయి దెబ్బలు. పోతే యు ఆర్ రెస్పాన్సిబుల్. ఇక్కడ లోకల్ పోలీస్ అథారిటీ రెస్పాన్సిబుల్ అవుతారు కాబట్టి రెస్పాన్సిబుల్ చేస్తున్నాం మిమ్మల్ని. రేపొద్దున మీ మీదే ఆ కేసు రిజిస్టర్ చేయించవలసినటువంటి పరిస్థితులు దాపరిస్తాయి. మీకు దాన్ని తక్షణం చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. గతంలో పోస్ట్ ఆఫీస్ అధికారి తప్పిదం వల్ల మోసపోయిన రైతులకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా పత్తి రైతులకు 1,15,00,000 రూపాయలు 75 మంది రైతులకు సంబంధించిన డబ్బులను జిల్లాలోని పోస్ట్ ఆఫీసులో జిల్లా పాలనాధికారి రాజశీష, శాసనసభ్యులు పాయల్ శంకర్లు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో పోస్ట్ ఆఫీస్ రైతుల ఖాతాలో గతంలో CCI నుండి డబ్బులు జమ చేసిన సంఘటనలో ఓ అధికారి తప్పిదం 75 మంది రైతులు ఖాతాలలో జమైన డబ్బులు మాయమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ సంఘటనపై జిల్లా పాలనాధికారి ప్రత్యేక చొరవతో 3 నెలల్లోనే రైతుల సమస్యను పరిష్కరించారు. 1,15,00,000 రూపాయలు 75 మంది రైతులకు పోస్ట్ ఆఫీస్ ద్వారా రైతులకు అందజేయడం జరిగింది. మన 3 నెలల క్రితంలో ఇక్కడ ఏవైతే ఒక అవినీతి జరిగింది, సో ఆ అవినీతికి పోస్టల్ బ్యాంక్ వారి తరఫు నుంచి సరి చేసుకొని ఈరోజు ఎవరైతే 75 రైతులు ఉన్నారో వాళ్ళకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు పంట పండిన తర్వాత మళ్ళీ అమ్మిన తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏవైతే డబ్బులు రావడం జరిగింది పోయిన వానాకాలం సంబంధించిన ఆ డబ్బులు మరి ఒక అధికారులు మోసం చేసి ఏవైతే డబ్బులు రైతులు అకౌంట్ నుంచి వాపస్ తీసేసుకున్నారు ఆ డబ్బులు ఈరోజు మళ్ళీ పోస్టల్ బ్యాంక్ చొర్యతోని ఈరోజు 75 నుంచి 80 రైతులకి వాళ్ళకి ఈరోజు పోస్టల్ బ్యాంకులో ఒక కౌంటర్ ఏర్పాట్లు చేసుకొని 1,15,20,000 రూపాయలు ఈరోజు రైతులకి అందజేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మేజర్గా నాతో పాటు ఈరోజు ఎమ్మెల్యే గారు, తర్వాత పోస్టల్ బ్యాంక్ అధికారులు వారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది, హాజరయ్యారు. ముఖ్యంగా మొదటిసారి మాకు ఈ సమాచారం తెలిసిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మాకు దృష్టిలో తీసుకొని వచ్చి మేజర్గా రైతులు కూడా మా దగ్గర వచ్చి మాకు చాలా ఇది అన్యాయం జరిగింది, చాలా పేద రైతులు మహిళల రైతులు కూడా మా దగ్గర వచ్చి అది వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసి గౌరవ మంత్రి గారితో కూడా డిస్కస్ చేసి అది ఏ విధంగా సాల్వ్ చేయాలి, ముఖ్యంగా ఎస్పీ గారు కూడా దీంట్లో చాలా కృషి చేసి ఎవరైతే ఈ మోసం చేశారో తొందరగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది, ఎంక్వైరీ కూడా ఇంటగ్రేట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు కూడా చాలా సహకరించారు. 3 నెలల చాలా కష్టపడి వెయిట్ చేసుకొని కూడా మాకి ప్రతిరోజు సహాయం చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ ధర్నాలో కానీ ఆందోళన కానీ ఎప్పుడైనా చేయట్లేదు. చాలా కష్టపడి కూడా రైతులు పోలీస్ తరఫు నుంచి ఏమైనా సమాచారం కావాలో, పోస్టల్ బ్యాంక్ తరఫు నుంచి ఏమైనా డాక్యుమెంటేషన్ కావాలో అప్పటికి అప్పుడు వచ్చి తొందరగా ఇవ్వడం జరిగిన వల్ల తర్వాత నేను కూడా ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఢిల్లీలో కూడా మాట్లాడి
మరి వాళ్ళు ఎవరైతే అక్కడ రిస్క్ మేనేజ్మెంట్ బ్రాంచ్ ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడి రైతులు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు వానాకాలం సీజన్ రాబోతున్నాయి, వాళ్ళకి ఈ మన పెట్టుబడి కోసం, విత్తనాల కోసం, తర్వాత ఎరువుల కోసం డబ్బులు కావాలి, ఏ విధంగా తొందరగా ఇవ్వాలి. సో వాళ్ళు కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళ తరఫు నుంచి ఖర్చు పెట్టి 3 నెలల్లోనే ఈ డబ్బులు ఈరోజు రైతులకి చేయడం జరుగుతుంది. అంటే చాలా సంతోషకరమైన ఈ విషయం ఉంది. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలోని గుట్టబడి ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదివి గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన 41 మంది విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి దుర్గా ప్రసాద్ పాల్గొని విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు గురుకుల పాఠశాలలో ర్యాంకులు సాధించడంలో కృషి చేసిన ప్రధానోపాధ్యాయుడు నాగపత్తిన భాస్కర్ను ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు గురుకుల ర్యాంకులు సాధించడం అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తుందని తెలిపారు. ఇంటర్మీడియట్ వరకు నడిచే చదువుకున్నాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పిల్లల కాలు కూడా మట్టి అంటకుండా తల్లిదండ్రులు చదివిస్తున్న పరిస్థితులని, ఆటోలని, బస్సులని, అవన్నీ లేకపోతే సైకిల్ మోడలని ఇలాంటి సౌకర్యం వచ్చింది. కాబట్టి పిల్లలు పెద్దలు చెప్పారు, అందరూ ఉదాహరణలో తీసుకోవాలి. ఇది మామూలు పాఠశాల కాదు, ఇది గుట్టబడి అంటే మామూలు పాఠశాల కాదు. ఇది దీనికి చరిత్ర సృష్టించు ఓ పెద్ద మనిషి దుర్గన్న పంచాయతీ సర్పంచ్ అయ్యాడు, ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కావాలి, కొద్దిలో పోయింది. ఉప ముఖ్యమంత్రి ఈ ప్రాంత వాసి లక్ష్మీపురంలో జన్మించిన భట్టి విక్రమార్క గారు. మరి చదువు ఇక్కడ దీని ముహూర్తం అటువంటిది అయ్యగారు, దీని ముహూర్త బలం, దీని పేరు అటువంటిది. కాబట్టి ఇవాళ ఉప ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏలుతున్న నాయకుడు భట్టి విక్రమార్క గారు ఈ పాఠశాలలో చదువుకున్న అంటే మాటలు కాదు. ఈ పాఠశాల పేరు, ప్రతిష్ట, గౌరవం పెంచే విధంగా ఇవాళ వివిధ రకాల హోదాల్లో కూడా బయట ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి ధనవంతులైనరు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి చదువుకున్న ఇప్పుడున్న పిల్లలందరూ కూడా పెద్ద ఎత్తున కష్టపడాలి. ఇవాళ డబ్బులు ఎన్ని భూములున్నా అవి ఆస్తులు కావు, చదువే మనకు పెద్ద ఆస్తి. తల్లిదండ్రులు కూడా ప్రధానంగా మనవి చేస్తా ఉన్నా, పిల్లల్ని చదివిస్తే మీరు వాళ్ళకు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఇచ్చినట్టే. వాళ్ళని కష్టపడి ఇబ్బంది పడి గట్టిగా చదివించాలని మీ అందరికీ మనవి చేస్తూ, అన్ని విషయాలు మనం సీతారామరావు చెప్పాడు, దుర్గాన చెప్పాడు. కాబట్టి మా పట్ల మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాల చదివి వచ్చిన వాళ్ళమే. అనపర్తి మండలం అభివృద్ధి అధికారి కార్యాలయంలో 4 మండలాల ఎండీఓస్, ఈఓస్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 4 మండలాల అసిస్టెంట్ ఇంజనీర్స్, 4 మండలాల గ్రామ పంచాయతీ సెక్రటరీస్ లతో అనపర్తి నియోజకవర్గం సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ప్రస్తుత పరిస్థితిపై 4 మండలాల పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓలు, జలవనరుల శాఖ అధికారులతో కార్యక్రమం ఎంపీడీఓ కార్యాలయంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా అనపర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పన, అవినీతి ఆరోపణలపై విస్తృతంగా చర్చించారు. అనపర్తి నియోజకవర్గంలో ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగం ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు, ఇప్పటి వరకు జరిగిన విషయాలపైన నాకు ఒక అవగాహన రావాలి. కాబట్టి ఇక ముందు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన అధికారులతో సమన్వయం కావాలి. కాబట్టి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి నియోజకవర్గంలో అధికారులందరూ రావడం జరిగింది. ముఖ్యంగా అనేక విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు జరిగిన ప్రభుత్వంలో అనేక తప్పిదాలు కానివ్వండి, లేదా అవకతవకలు కానివ్వండి, కొన్ని వెలుగు చూసాయి. ఈరోజు
దానిపైన తప్పనిసరిగా విచారణకి కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఒక చక్కటి సమన్వయంతో అధికారులు ప్రభుత్వానికి సహకరించే విధంగా, ప్రభుత్వం అధికారులతో సత్సంబంధాలు ఉండే విధంగా వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇవాళ ఒక దిశానిర్దేశం కూడా చేసుకోవడం జరిగింది. ఏదైనా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు, మోడీ గారు ఇచ్చిన గ్యారంటీ మేరకు ప్రజలకు సుపరిపాలన అందించాలి. దానికోసమని ఈరోజు అధికారులందరితో మాట్లాడడం జరిగింది. అధికారులందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో ప్రతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా స్టూడెంట్స్ కి కిట్లు పంపిణీ చేసిన ప్రతిపాడు శాసనసభ్యులు బుర్ల రామాంజనేయులు కాకుమాను మండలంలో 2108 కిట్లను పంపిణీ చేశారు. బుర్ల రామాంజనేయులు మాట్లాడుతూ 90% మార్కులు సాధించాలని, స్కూల్ పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ మరియు నైపుణ్యం కలిగిన చదువును అందించాలని టీచర్లను కోరారు. ప్రముఖ సినీ నటి హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆమె విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను బెంగళూరు సిసిబి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అలాగే ఘటన జరిగిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు చూపించలేకపోయారని పేర్కొన్నారు. అయితే ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపి ఆధారాలను సిసిబి కోర్టుకు అందించింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం హేమకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో ఆమె ఈ రోజు విడుదలయ్యారు. వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది మనకి? అంతే. పెరిగి పెద్దై బాధ్యతలను మోస్తున్న పెద్దవాళ్ళనైనా యువత అయినా ఏదో ఒక సందర్భంలో చిన్నతనమే బాగుందని అనుకుంటాం. అలా అనుకోవటం కూడా నిజమే. ఎలాంటి పొరపచ్చాలు, అడ్డుగోడలు, బాధలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే బాల్యమే ఎంతో గొప్పది. ఈ పాయింట్ ను బేస్ చేసుకొని రూపొందుతున్న చిత్రం కమిటీ కుర్రోళ్ళు. నిహారిక కొన్నిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, LLP శ్రీరాధ దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. పక్కా ప్లానింగ్ తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన విషయం. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కమిటీ కుర్రోళ్ళు టీజర్ విడుదలైంది. ప్రముఖ హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా టీజర్ ను విడుదల చేసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. అద్వితీయమైన అటవీ తీరులో ఈసారి T20 ప్రపంచ కప్ సూపర్ 8కు చేరిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. మిస్టరీ స్పిన్నర్ ముజిబుర్ రెహమాన్ గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చేతి వేలికి ఆయన గాయం మరింత పెద్దది కావడంతో T20 ప్రపంచ కప్ లోని మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో అతడి స్థానాన్ని పొట్టి క్రికెట్ లో షాట్లతో చెలరేగిపోయే హజ్రతుల్లా జాజాయితో భర్తీ చేశారు. ఐసీసీ టెక్నికల్ కమిటీ అనుమతినివ్వడంతో ముజిబుర్ రెహమాన్ స్థానాన్ని ఆఫ్ఘనిస్తాన్ భర్తీ చేసింది. ఉగాండాతో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో మాత్రమే ముజిబుర్ ఆడాడు. 3 ఓవర్లు వేసి ఓ వికెట్ తీసుకున్నాడు. ఇక లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఇప్పుడు ముజిబుర్ పాత్రను పోషించనున్నాడు. నూర్ ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడాడు. పాపువా న్యూగినియాలో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన నూర్ 14 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఏర్పడి మంత్రులకు శాఖలు కూడా కేటాయించిన తర్వాత దేశీయ సూచీలు లాభాల బాట పడ్డాయి. వారంలో చివరి రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను అందుకున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 77,000 మార్కును దాటింది. మధ్యాహ్నం సమయంలో అమ్మకాల ఒత్తిడి ఎదురైనా చివరకు సూచీలు కోలుకున్నాయి. ముగింపుతో పోల్చుకుంటే దాదాపు 100 పాయింట్ల లాభంతో 76,912 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ లాభ నష్టాలతో దోబూచులాడింది. ఒక దశలో 200 పాయింట్లు లాభపడి 77,081 వద్ద
ట్రేడ్ అవుతుంటే హైని టచ్ చేసింది. మరోసారి 77,000 మైలు రాయిని దాటింది. అయితే గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 450 పాయింట్లకు పైగా కోల్పోయి 76,549 వద్ద ట్రేడ్ అవుతుంది. కనిష్టానికి చేరుకుంది. చివరకు 181 పాయింట్ల లాభంతో 76,992 వద్ద రోజును ముగించింది. ఇక నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 23,465 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇటలీలో రిషి సునాక్, మెక్రాన్, జెలెన్స్కీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ. ప్రపంచ నేతలతో వరుస భేటీలు. కాకినాడ మహిళ ఆరుద్రకు సీఎం చంద్రబాబు అభయహస్తం. ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చులకు 5 లక్షలు సాయం ప్రకటించిన సీఎం. ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి చొరవతో 3 నెలల్లోనే రైతులకు డబ్బులు. హర్షం వ్యక్తం చేసిన రైతులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ఆర్సీపీ అధినేత. భవిష్యత్తు కార్యాచరణపై జగన్ తమ పార్టీ ఎంపీలతో చర్చించినట్టు సమాచారం. నాగార్జున సాగర్ చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ 32 కేజీల గంజాయి. హైదరాబాద్ నుండి మాచర్ల వైపుగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రతిపక్ష కార్యకర్తలపై, నేతలపై దాడులు చేయడమే బీజేపీ సిద్ధాంతమా? ఇకనైనా దాడులు ఆపకపోతే ప్రతిఘటన ప్రారంభమవుతుందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ హెచ్చరిక. T20 ప్రపంచ కప్ సూపర్ 8కి చేరిన ఆఫ్ఘనిస్తాన్ కు ఎదురు దెబ్బ. జట్టుకు దూరమైన మిస్టరీ స్పిన్నర్. చివరి రోజు లాభాల్లోనే దేశీయ సూచీలు. 181 పాయింట్లు ఎగపాకిన సెన్సెక్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.